హాయ్ ఎవ్రీవన్. నేను ఈ సాటర్డే నుంచి 41 డేస్ హార్డ్ ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పాను కదా. సో అదేందో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీన్ని ఫస్ట్ యూఎస్లో యాండీ ఫ్రిసిలా అని చెప్పేసి ఒక CEO, సప్లిమెంట్ కంపెనీ CEO అతను స్టార్ట్ చేసిండు. అతని 75 హార్డ్ అని స్టార్ట్ చేసిండు. 75 హార్డ్ అంటే 75 డేస్ వరకు ఒక 5 యాక్టివిటీస్ తూచా తప్పకుండా పాటించాలి, కంపల్సరీ చేయాలి. అది చేస్తే ఏమైతుంది అంటే మనకు ట్రాన్స్ఫర్మేషనల్ చేంజ్ ఛాలెంజ్ అనమాట. ఇది మన పాజిటివ్ థింకింగ్, మైండ్ సెట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ డెవలప్ అవుతాయి. సో దానికోసం ఆయన ఒక 5 యాక్టివిటీస్ ని చెప్పిండు. అవి ఏంటిది అంటే 45 minutes ఆఫ్ అవుట్డోర్ వర్కౌట్. అవుట్డోర్ వర్కౌట్ కెన్ బి ఎనీథింగ్, వాకింగ్, జాగింగ్, జిమ్, ఎనీథింగ్, స్విమ్మింగ్. మళ్ళీ 45 minutes ఆఫ్ ఇండోర్ వర్కౌట్ అంటే యోగా చేసుకోవడము, లేకపోతే ఇంట్లో బేసిక్ ఎక్సర్సైజెస్ అవి చేసుకోవడము, ఇవన్నీ అనమాట. థర్డ్ వచ్చేసేమో 10 pages ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్. సెల్ఫ్ హెల్ప్ అంటే మన హ్యాబిట్స్ ని ఇంప్రూవ్ చేసేటివి, మన థింకింగ్ ని ఎన్హాన్స్ చేసేటివి, అట్లాంటి బుక్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ వచ్చేసి అటామిక్ హ్యాబిట్స్ అని చెప్పేసి, ద పవర్ ఆఫ్ హ్యాబిట్, మళ్ళా క్యాంట్ హర్ట్ మీ అని చెప్పి డేవిడ్ గాగిన్స్, వన్ ఆఫ్ ది పవర్ఫుల్ బుక్స్. సో ఇట్లాంటివి చదవాలి. మళ్ళీ నో ఫిక్షన్, నో రామ్ కామ్స్, ఓన్లీ సెల్ఫ్ హెల్ప్. మళ్ళీ ఫోర్త్ వచ్చేసేమో ఒకటే కైండ్ ఆఫ్ డైట్ మెయింటైన్ చేయాలి 75 days వరకు. అంటే మీరు ఏదైతే డైట్ ప్లాన్ చూస్ చేసుకుంటారో దానికి స్టిక్ అయి ఉండాలి. జంక్ ఫుడ్ అస్సలు తినొద్దు, నో ఆల్కహాల్, నో స్మోకింగ్. ఓకే. మళ్ళీ ఫిఫ్త్ వచ్చేసి డైలీ ఒక సెల్ఫీ తీసుకోవాలి. అంటే మీ ప్రోగ్రెస్ ని మీరు 75 days వరకు ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతారని చూసుకోవడానికి అనమాట. సో ఈ బేసిక్ 5 యాక్టివిటీస్ మనము 75 days వరకు చేస్తే నువ్వు ఈ ఛాలెంజ్ లో విన్ అయినట్టు. సో దీంట్లో జడ్జ్ ఎవ్వరు ఉండరు, నీకే నువ్వే. నీ ఇంప్రూవ్మెంట్ కోసం ఇది ఆయన కాయిన్ చేసిండు. అది చేసిన తర్వాత ఆయన చాలా చేంజెస్ చూసిండంట ఆయన బాడీలో, ఆయన థింకింగ్ లో, ఆయన మైండ్ సెట్ లో. సో అది ఇంటర్నెట్ లో మీరు కొట్టండి 75 హార్డ్ ఛాలెంజ్ అని చెప్పేసి, చాలా వైరల్ అయింది ప్రోగ్రామ్. చాలా మంది చేసిరు, కొంతమంది మధ్యలో కూడా గివ్ అప్ చేసిరు. సో నేను ఆ 75 days నాకు కొంచెం నెంబర్ పెద్దగా అనిపించింది హానెస్ట్ గా చెప్పాలంటే. సో నేను దాన్ని కుదించి 41 అని పెట్టుకున్నా. యాక్చువల్లీ 21 days అనుకున్నాను, బట్ 21 days ఐ థాట్ ఇట్ ఈస్ టూ షార్ట్. మినిమం ఒక 30 days అట్లా ఉంటే కొంచెం ఆ చేంజెస్ కూడా మనం టైం ఇచ్చినట్టు అవుతుంది. సో నేను ఆ 75 ని 41 పెట్టుకున్నాను. సో ఆయన చెప్పిన దాంట్లో నేను అన్ని చేయలేను, అందుకని నేను కొన్ని రూల్స్ నావి డిఫైన్ చేసుకున్నాను. అవి ఏంటిది అంటే డైలీ 7500 steps ఆఫ్ వాకింగ్. అంటే ఒక కిలోమీటర్ కి అరౌండ్ 1200 to 1300 steps ఉంటాయి. సో 7500 అంటే రఫ్లీ అరౌండ్ 6 kilometers వాక్ చేయాలి. మళ్ళీ 10 pages ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్, అదే చూడాలి. థర్డ్ వచ్చేసి నా స్క్రీన్ టైం. యూట్యూబ్ లో డిజిటల్ వెల్ బీయింగ్ చూసుకుంటే ఎవ్రీ మొబైల్లో ఉంటుంది డిజిటల్ వెల్ బీయింగ్ అని చెప్పి, సర్చ్ లో పోయి కొట్టండి. మనం డైలీ ఎంతసేపు స్పెండ్ చేస్తున్నాం మొబైల్ మీద, స్క్రీన్ టైమ్ అది ఇస్తుంది. నాది చూసుకుంటే నాకు చాలా భయమైంది, ఎందుకంటే అది ఇట్ ఈస్ అరౌండ్ 6 to 7 hours, విచ్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ ఫర్ అవర్ ఐసైట్ అండ్ మెంటల్ హెల్త్. సో నేను దాన్ని రిడ్యూస్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు ఫస్ట్ కీప్ ఇట్ టు అరౌండ్ 2 to 3 hours. ఓకే, అది రెడ్యూస్ చేస్తాను. అవి 3 అయిపోయినాయి, స్కిప్ ఇట్. మళ్ళీ 5th వచ్చేసి సెల్ఫీ పిక్ నేను కూడా తీసుకుంటారు. 6th వచ్చేసి నో ఆల్కహాల్ 41 days వరకు. స్మోకింగ్ అంటే స్మోకింగ్ నేను ఎప్పుడు క్విట్ చేసినాను, దాని మీద ఒక వీడియో చేస్తాను. నేను ఏ రేంజ్ స్మోకర్ నుండే నేను అది ఎట్లా ఓవర్కమ్ చేసినాను దానికోసం. సో ఐ వాంట్ మేక్ ఎ వీడియో ఆన్ ఇట్. మళ్ళీ 6th వచ్చేసి నేను కూడా ఒకటే డైట్ ప్లాన్ కి స్టిక్ అయి ఉంటాను. నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఒకసారి చేస్తుండే, నాకు అది చాలా రిజల్ట్స్ బాగా ఇచ్చింది. సో ఐ వాంట్ టు కంటిన్యూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే 16 hours ఆఫ్ పరిగడుపులు ఉండడం, ఆ 8 hour విండోలోనే మనం తినాలి. అంటే 16 hours నువ్వు ఇస్తున్నావు నీ స్టమక్ కి. ఇది కూడా అందరికి వర్కౌట్ కాదు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. నేను ఆల్రెడీ ఒకసారి చేసిన కాబట్టి నేను మంచి రిజల్ట్స్ చూసిన. ఐ డిడ్ ఇట్ ఫర్ 3 months. నేను ఎంత ఒక 8 kgs అట్లా తగ్గినాను అప్పుడు. ఐ మీన్ ఇట్ కంబైన్డ్ విత్ జిమ్ అనమాట. సో ఈ రూల్స్ నేను డిఫైన్ చేసుకున్నా. సో అది నేను చేస్తున్నాను. సో నెక్స్ట్ 41 days ఇట్లానే అనుకుంటున్నాను. ఇంకా 2-3 ఉన్నాయి. సో ఇది అనమాట. సో ఇది నేను ఎందుకు చేస్తున్నాను, నేను ఇట్లా చేస్తున్నాను ఎందుకు చెప్పుకుంటున్నాను అంటే ఐ వాంట్ టు చేంజ్ మై సెల్ఫ్. ఇది ట్రాన్స్ఫర్మేషనల్ ఛాలెంజ్ కదా. ఇప్పుడు ఇట్లాంటివి పబ్లిక్ గా అనౌన్స్ చేస్తే ఏముంటది అంటే, మనకు ఎప్పుడైతే స్కిప్ చేయాలనుకున్నా మనకు ఒక షేమ్, గిల్ట్ అంటారు కదా, అది వస్తుంది. ఈడేంద్ర నాయన నీతులు వీడియోలో బాగా చెప్తాడు, వీడి దగ్గరకు వచ్చేసరికి ఏం చేస్తలేడు అనుకుంటారు కదా. సో అట్లా అనుకుంటారనే భయంతోనన్నా మనం చేస్తాం. నేను కూడా వాకింగ్ మళ్ళీ స్టార్ట్ చేద్దామని ఎప్పుడు అనుకుంటున్నాను, డిలే అవుతుంది. సో దిస్ ఈస్ ద స్టార్ట్. ఇప్పటికి నేను చూసుకుంటే ఒక 5 kilometers వాక్ చేసిన ఇప్పుడే. దాని తర్వాత వీడియో తీస్తున్నా, అందుకే కొంచెం దమ్ము వస్తుంది. సో దిస్ ఈజ్ ఇట్. ఇది యోగా డే కాబట్టి ఈ డే కూడా మంచిది. సో ఐఎమ్ స్టార్టింగ్ 41 days ఫ్రమ్ టుడే. ఇది ఎప్పటి వరకు ఎండ్ అవుతుంది అంటే July 31st వరకు ఎండ్ అవుతుంది. సో అప్పటి వరకు నా ఆలోచనలు ఎట్లా చేంజ్ అవుతాయి, నా డిసిప్లిన్ ఎట్లా చేంజ్ అవుతుంది, పాజిటివ్ మైండ్ సెట్ ఎట్లా డెవలప్ అవుతుంది, అవన్నీ ఐ వాంట్ టు షేర్ ఆన్ ఎ డే టు డే బేసిస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.